అందరికీ నమస్కారం. మానవుడి ఆయుష్ 100 సంవత్సరాలు కదా. దాని యొక్క తమాషా ఏంటో చూడండి. ఆయుర్వర్షశతం నృణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్మార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వ వృద్ధత్వయోః శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్నీయతే జీవే వారితరంగ బుద్భుదవదసమే సౌఖ్యం కుతః ప్రాణినాం. ఎక్కడుందయా ప్రాణికి, జీవికి, తెలివైన జీవికి సుఖం? మామూలు జీవులకి అంత సుఖాలు దుఃఖాలు వాటికి అర్థం కావనుకో. మానవుడు తెలివైన జీవి కాబట్టి అందరిని ఏడిపిస్తూ ఉంటాడు, తెలివితో తాను ఏడుస్తూ ఉంటాడు. మానవుని ఆయుర్దాయం 100 సంవత్సరాలకు పరిమితంగా ఉంది లోకంలో. ఇందులో సగభాగం రాత్రులయందు నిద్రతో హరించిపోతుంది, అందులో సగభాగం బాల్యం నందు వృద్ధాప్యం నందు గతించిపోతుంది, అందులో సగభాగం వ్యాధులతో వియోగంతో దుఃఖంతో సేవలతో సరిపోతుంది. జీవితం సాగర తరంగం, సముద్రంలోని అలపైన ఉన్నటువంటి బుడగలాగా చంచలమైనది, అశాశ్వతమైనది. ఇక ప్రాణులకు సుఖం ఎక్కడ కలుగుతుంది? నిత్య సుఖం ఎక్కడుంది అని అంటున్నాడు కవి. చూడు, అంతం ఎక్కడో తెలియని మానవుడు జీవితం ఎంతో ఉందని భ్రమిస్తూ వింత పోకడలతో కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. మిగిలిన వాళ్ళ కాలం కూడా పాడు చేస్తూ ఉంటాడు. కాలం చాలా విలువైనది. కాలుని నోట పడకముందే నావ తీరాన్ని చేరేలా చూసుకోవాలి. మానవుని పూర్ణ ఆయుర్దాయము 100 సంవత్సరాలు, అందులో సగభాగం అనగా 50 సంవత్సరాలు నిద్రకే పోతుంది. నిద్రించు సమయంలో మనిషికి బండకు తేడా ఏముంది? జడ రూపంలో మనం 50 సంవత్సరాలు నిరుపయోగం చేసేసుకుంటూ ఉన్నాం. ఇక మంచి చేసేందుకు, సంచితాన్ని నశింపజేసుకునేందుకు 50 సంవత్సరంలో మాత్రమే మిగిలిన్నవాయి. ఇందులో సగభాగం అనగా 25 సంవత్సరాలు బాల్యంలో వృద్ధాప్యమునందు గడిచిపోతున్నది. 12.5 సంవత్సరం వృద్ధాప్యానికి, 12.5 సంవత్సరం బాల్యానికి. బాల్య వృద్ధాప్యములు రెండును ఇతరులపై ఆధారపడి జీవించవలసిన దశలే కదా నాయన. బాల్యంలో తనను కన్నవారిపై ఆధారపడాలి, వృద్ధాప్యంలో తాను కన్నవారిపై ఆధారపడాలి. ఇక కేవలం 25 సంవత్సరాలే మాత్రమే మిగిలి ఉన్నాయి కదా ప్రపంచంలో. ఇది కూడా శారీరక వ్యాధులతో, మానసికమైన వియోగ దుఃఖాలతో, భౌతిక జీవన చింతలతో, కుటుంబ శోకంతో కదిలిపోతుంది. ఎక్కువ కాలం ఇతరులకు భుక్తి కొరకు సేవించడంలోనే నిరుపయోగం అయిపోతుంది. అయ్యా చిత్తం, నమస్తే, అది నాకు ఇది, నా జేబు నిండా ఇది, నా పెట్టు నాకు అది, ఇదే వ్యవహారం అయిపోయింది. టైం అంతా దాంతోనే గడిచిపోతుంది. ఇక మానవునికి మంచి చేయడానికి, మంచిని తెలుసుకోవడానికి, పెంచడానికి, పంచడానికి సమయం ఎక్కడుంది? చూద్దాంలే అంటూ పలకరిస్తూ జంబాలు పలుకుతూ ఉంటాడు. జీవన సాగరంలో కదులుతూ ఉన్న కెరటంపై నిలిచి ఉన్న బ్రతుకు బుడగపై మానవునికి ఎంత విశ్వాసము! ఇంతకన్నా భ్రాంతి ఇంకోటి ఉందా నాయన? సత్యం తెలుసుకొని జీవించు, లేకుంటే అశాంతి చెదిరిపోదు. కళ్ళు తెరిచి చూడు నాయన, మిత్రమా, స్నేహితుడా. కాలం ఎవరిని కనికరించదు. కాలరూప సుడిగుండానికి ఆహుతి అయిపోతాం. ఎవరైనా కాలాన్ని వినియోగించుకునైనా కొంచెమైనా కదిలే ప్రతి క్షణము మంచితో నిండి ఉందా? పరమాత్మతో నిండి ఉందా? మంచి భావంతో నిండి ఉందా? లేదో ఆలోచించుకో. ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది, ప్రస్థానం ప్రసన్నంగా ఉందో లేదో చూడు. కదిలే క్షణాలే నిరుపయోగంగా కదిలిస్తే నిరుపయోగం అయిపోతాం. ఓరకే కూర్చుంటే యముడు వస్తాడు దగ్గరికి. ప్రయత్నం చేస్తే కానీ శివుడు రాడు. అది కాబట్టి కాలాన్ని వినియోగం చేయాలి. మంచి విషయాలు, మంచిని ఎక్కువగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనసు ఎప్పుడు ఏదో పిచ్చి విషయాల వైపు తిరుగుతూ ఉంటుంది. దాన్ని లాలించి బుజ్జగించి మళ్ళీ లాక్కుంటూ రావాలి. ప్రతి క్షణం మంచిగా వినియోగపడితే, ఆనందంగా గడిస్తే కడక్షణం కూడా ఆనందంగా గడుస్తుంది. లేకుంటే అక్కడ ఏడుస్తాం. ఒకడు చచ్చేటప్పుడు పాపం భక్తి లేదు, దైవభక్తి లేదు, మంచి లేదు, సద్భావం లేదు, ఎప్పుడు లోబి. వాడు చచ్చిపోతూ ఏరా అందరు ఇక్కడే చచ్చారు, అంగట్లో ఎవరు చచ్చారన్నాడు. వాడు ఏదో తెలుసుకుంటాడు. కనీసం నారాయణ అంటారని నార తీసుకొచ్చి చూపించారట. వాడు నారాయణ ఎందుకంటే నారాయణ కూడా అనలే. కనీసం పీచు ఈ పీచుని ఇక్కడికి ఎందుకు తెచ్చారు నాయన అని చెప్పాడు. అట్లా ఉంటుంది. కాబట్టి మంచిగా దొల్లించండి క్షణాలు. మంచిగా దొల్లించినంత మాత్రాన మంచి జరగకపోవచ్చు. అయినా మనం మంచిగానే దొల్లించాలి క్షణాలని అని భావము.